ఓజీ చిత్రం మరొక 10 రోజుల్లో రిలీజ్కి రెడీగా ఉందన్న సందర్భంలో థర్డ్ సింగిల్ గన్స్ అండ్ రోజెస్ అనే ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా ఈ సాంగ్ ఎలా ఉంది, ఒక మంచి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సాంగ్ విన్నారు కదా, సో ఎలా అనిపించింది? తమన్ ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు, మనమంతా సమాధానం చెప్తాం అందరికీ, తమిళ్కి కానీ బాలీవుడ్ వాళ్ళకి కానీ ఓజీతో అన్నాడు ఆయన. సో మీకు ఎలా అనిపించింది సాంగ్? బాగుంది. ఆ మ్యూజిక్ ఏదంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా ఉంది. అంటే ఇప్పుడు మనం ఫైట్కి వెళ్తే ఇప్పుడు ఒక రేంజ్ ఫైట్ సీన్ వచ్చింది అనుకో, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది జుమ్ 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 అని, అట్లా ఉంది. కబాలీలో నిప్పురా థాకరా అది వినపడుతుంది. ఇది అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంది. ఓకే. నెక్స్ట్ తర్వాత గేమర్స్ ఉంటారు కదా, గేమ్స్ ఆడేవాళ్ళు, పబ్జీ ఇవన్నీ ఆడేవాళ్ళు, వాళ్ళకి బాగా నచ్చుద్ది. అండ్ హైవే పైన సరదాగా లాంగ్ రైడ్స్ చేయడానికి ఇష్టపడతారు చూడు, దే గిల్ ఎంజాయ్. ఎటర్నల్ రష్ పుష్ చేయాలంటే ఇలాంటి సాంగ్ ఉండాలంటే అట్లా లేదు, అంటే జిమ్ లో కసరత్తు అదే ఎటర్నల్ పుష్ అవ్వాలంటే అట్లా ఉంది. అంటే ఆ సాహిత్యం కూడా వినిపిస్తే కొంచెం బాగుండు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. వాళ్ళ థీమే అది కాబట్టి అది వినిపించినా కూడా ఇంగ్లీష్లోనే వెళ్తుంది. అక్కడక్కడ తెలుగు పదాలు, ఉన్న తెలుగు పదాలు కూడా రక్తము, ఊచకోత, నరుకుతూ ఇవే ఉన్నాయి. ఇట్స్ ఓకే. బయట ఒక సెక్టర్ పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తారు. రైట్. అయితే ఎక్కువ బ్లడ్ బాత్ అని చెప్తున్నారు కదా, సో ఇది ఎట్లా, దీనికి సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది ఒకవేళ సెన్సార్ రిలేటెడ్గా వెళ్తే? ఆబ్వియస్లీ యాక్చువల్గా అంటే ఇట్లాంటి మూవీస్కి ఏలే ఉంటాయి, మనం ఎన్ని చూసాం కదా, కూలీ రీసెంట్ టైమ్స్లో. బట్ ఇది మొత్తం అసలు పాటల సాహిత్యంలోనూ కూడా రక్తము, నరకుడు, ఊచకోత, రక్తపాత ఇవే ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి వీళ్ళు అదే థీమ్ మీద వెళ్తున్నారు కాబట్టి మేబీ ఏ వస్తుందేమో తెలియదు, లేకపోతే ఏమో అట్లా ఉంది. కానీ సినిమాలో ఏమీ లేదు, అంత బాగానే ఉందని సెన్సార్ వాళ్ళు అనుకుంటే క్లీన్గా U/A ఇచ్చుకోవచ్చు. రైట్. ఈ పాట ప్రకారం మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా, లైక్ కొంచెం బ్రేక్ డౌన్ లాంటిది ఇలా ఉండే అవకాశం? మొత్తం బుల్లెట్సే కదమ్మా, ఇది పాట అంతా బ్లడ్ బాతే కదా. అంటే కథ ఇలా ఉండే అవకాశం ఉందని కొంచెం ఏదైనా సెన్స్ అనిపించడం? నాకేం అనిపించలేదు, నాకు తెలీదు, నాకు బేసిక్ అంత డీకోడింగ్ నాలెడ్జ్ నాకు లేదులే, కానీ సో ఏమనిపించలేదు. ఏదైనా తెర మీదే చూడొద్దాం, బాగానే ఉంది. ఫ్యాన్స్ అందరు బాగా ఎంజాయ్ చేసేలానే ఉంది, మంచిగా జుమ్ 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 గుమ 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 మోగుతా ఉంది అట్లా. బట్ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఓ సాంగ్ త్రూ చెప్పాలంటే? ఐ కాంట్ సే, బికాస్ ఈ యాక్షన్ సినిమాలన్నీ ఇంచుమించు ఒకలానే ఉంటాయి. అట్లుంటుంది ఇట్లుంటుంది అని ముందే అంచనాలు పెట్టుకుంటే అట్లా లేదనుకో మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. నేను ఏ సినిమాకైనా అంచనాలు లేకుండానే పోతాను. అవి చూస్తా. కొన్ని సినిమాలు ఏంటంటే పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్, గ్లిమ్స్ చూస్తే ఇది కొంచెం హిట్ అవుద్దా లేదా అని అనిపిస్తూ ఉంటుంది, అంతమించి ఇంకేం లేదు. బట్ దీని గురించి ఐ కాంట్ టెల్ ఎనీథింగ్. నాకు పర్సనల్గా అయితే ఒపీనియన్ ఏం లేదు, వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాను. రైట్. అయితే ప్రీవియస్ 2 సాంగ్స్ విన్నారు కదా, అది కంపేర్ చేస్తే విన్నారా? 2 సాంగ్స్ నన్ను అనవసరంగా ఇరికీకో, నేను ఇదే ఫస్ట్ సాంగ్ ఏమో అనుకున్నా. సీరియస్లీ ఐ డోంట్ నో, ప్రామిస్. థర్డ్ సాంగ్ నా అసిస్టెంట్ ఒకడు రప రప రప్ప రయ్య అని ఒక మ్యూజిక్ పెట్టుకున్నాడు, రింగ్ టోన్. ఇదేంటంటే ఓజీ అని చెప్తే తెలిసింది నాకు. నేనే చెప్పేది నీకు. ఎగ్జాక్ట్ గుర్తుంది. ఆ పిల్లోడు పెట్టుకుంటే ఏంట్రా ఇది పెట్టుకున్నావు అని అడిగితే అది ఓజీది అని చెప్పి. ఐ డోంట్ నో, నాకు తెలియదు, నేను ఇదే ఫస్ట్ సాంగ్ ఏమో అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, అప్పటికే 3 వచ్చాయి, వింటే తెలుస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు సినిమా పైన? బికాస్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఎక్కడ చూడు ఓజీ. మొన్న హరిహర వీరమల్లుకు కూడా వచ్చినప్పుడు ఓజీ అన్నారు వాళ్ళ నిర్మాత కూడా. మా నా సినిమా హరిహర వీరమల్లు గురించి చెప్పండి అని అన్నాడు. సో ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో ఓజీ మీద బాగా ఉంది. పైగా సుజిత్ నుంచి వచ్చిన భారీ సినిమా ఆల్రెడీ. ఆయన అంటే అబ్బాయి హిట్టా ఫట్టా తీస్తారా తర్వాత సంగతి, కానీ అతన్ని నమ్మైతే 100 కోట్లు పెట్టే నిర్మాతలు ఉన్నారు, పెద్ద డేట్లు ఇచ్చే పెద్ద హీరోలు ఉన్నారు. సో బాగానే హ్యాండిల్ చేస్తాడని అనుకుంటున్నా. బికాజ్ ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ ఫెయిల్యూర్, అది సాహో అక్కడ హిట్టే ఈ మన తెలుగు స్టేట్స్లో, దాన్ని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ సినిమాకి అలాంటి తప్పులు డోర్లకుండా చూసుకుంటారు ఎవరైనా సరే. అంటే మళ్ళీ అంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు సో తను అలా ప్రూవ్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫ్యాన్స్కి ఇష్టము అంటే బేసిక్గా ఈ రేంజ్ హీరోల ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆయన కూడా కనిపిస్తే బాగుండు అనుకుంటారు. అదొకటి కొంచెం. అంటే కార్టూన్ వేలో తీసుకెళ్లారు, కార్టూన్ వేలో తీసుకెళ్లారు. దేవర టైంలో కూడా ఏడ ఎన్టీఆర్ అని బాగా ఇదే అనిరుద్ధ్ వచ్చి డాన్స్ వేసాడు చూడ.
అది ఈ టైప్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇలాగే ఉంటది. అవునవును. ఈ కత్తులు నరకుడు సాంగ్ అది కూడా. ఆ సముద్రం మధ్యలో నడుచుకుని రావడం ఆయన అసలు థ్యాంక్ గాడ్ ఇక్కడ తమనొచ్చి డాన్స్ అయిపోయినా కనీసం హీరోని కొంచెం ఒకటో రెండో అరవ గ్లిమ్స్. అంటే ఇప్పుడు ఈ రేంజ్ హీరోలు అంటే ఇంత అభిమానం ఉన్న హీరోలు అడప తడప జస్ట్ ఒక పోస్టర్, ఒక చిన్న గ్లిమ్స్ అటు తిరిగో ఇటు తిరిగో కనిపిస్తే బాగుండని కోరుకుంటారు బేసిక్గా.